మీ ఊర్లే ఫార్మా కంపెనీ పడుతుంది. ఈ ఫార్మా కంపెనీ మీ ఊరికి రావాలా? వద్దా? వస్తే మంచిదా? రాకపోతే మంచిదా? నేను రావాలంటే నేను ఒక్కడిని అంటే వస్తుందా సార్? అట్లా కాదే. ఇప్పుడు మీ ఊరోళ్ళు ఒక 500 మంది, 1000 మంది వద్దు అని గవర్నమెంట్‌కి చెప్తే రాదు. 500 మంది, 1000 మంది గాని కావాలి మా ఊరికొస్తే డెవలప్ అయితది, మా పిల్లలు బాగుపడతారని మీరందరూ అనుకుంటే వస్తది. అందరూ వద్దు అనుకుంటే రాదు. దీనిపైనే డిపెండ్ అయి ఉంటది. గవర్నమెంట్ మేము వద్దంటలేము, రమ్మంటలేము, భూములు పోయినాయి అంటే ఇదే కొట్లాట ఉన్నది. హ్మ్. మేమేం చేయగలుగుతాం? అందరు కూడితే నేను కూడా నలుగురు సరిగ్గా రావాలి అంటే నేను కూడా అది చెప్తా. నలుగురు సరితే నువ్వు కూడా రావాలంటావు. గంతే. వస్తే ఏం మంచి జరుగుతది? అదే వస్తే మంచిగా పనులు కలిపి కంపెనీలో చేస్తాం. హ్మ్. పనులు చేయకపోతే వాచ్మెన్ డ్యూటీ, వీచ్మెన్ డ్యూటీ గేట్ కాడ ఉంటాం చేతగాని వాళ్ళం. వాచ్‌మెన్ డ్యూటీ అయినా దొరుకుతది. కంపెనీ వస్తే ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతదంట. గంతే ఏదైనా నౌకరీ దొరుకుతది. అంతే. కానీ ఇప్పుడు మరి నీకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. దీంట్లో మీకేమన్నా ఇప్పటి వరకు రైతు బంధు గాని ఏదైనా లాభపడ్డారా? లేకుంటే ఏం లాభపడలేదా? రైతు బంధు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండ్రు. ఆ! ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏం లేదు. రైతు బంధు లేదు. ఏం లేదు. మోడీ పైసలు ఒకటి పడ్డాయి. ఆ! ఇక రుణమాఫీ సగం మందికి అయినాయి, సగం మందికి కాలేవు. ఆ! బ్యాంకు కొట్టి లోన్ ఇవ్వలేరు. ఆ! అది మీరు సబ్సిడీ అయిందా? ఉం? సబ్సిడీ వచ్చిందా? రాలేదు. సబ్సిడీ కూడా రాలే. రాలే. మరి ఇప్పుడు ఉన్న జాగాను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఇవన్నీ రాలేదు. ఉన్న జాగాను కూడా ఫార్మర్స్ కంపెనీకి ఇస్తా అని చెప్పేసి కలెక్టర్ రావడం ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక ఎంతైనా నేను చూడలేను. నిందమని అంటే నేను ఊర్లో ఉన్నావు కదా, నీకు తెలుస్తా కదా. లేదు సార్, నేను కూలిపోతా కూలివాడిని. ఉమ్. ఎవరన్నా ఇట్లా అల్కల్కా పని చెప్తే గడ్డి ఒక గుడ్డ కూలి చెక్కని పని చేసుకుంటావు. కూలి పనే. ఉమ్. ఇక అవసరం లేదు, ఏం లేదు. అంటే ఈ కంపెనీ వస్తేనే మంచిది అంటావు నువ్వు ఊరికి. మంచిదే మరి. అంటే డైలీ వైజ్ కూలి నాలు చేసుకుంటే వాళ్ళకు 4 రూపాయలు దొరికితే నెల జీతం వస్తుంది. అంతే. ఇక ఏం లేదు. అంటే మీ కొడుకు కూడా హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అంటుండే, మరి మీ కొడుకు పెన్షన్ వస్తలేదా? లేదు. ఎందుకు వస్తలేదు? అరే చేయలేదు. మా ఊళ్ళో మాస్టర్లు ఉంటారు కదా, పెద్ద పెద్దలు, ఆ. వాళ్ళు రానియలేదు. వాళ్ళు రానియాలి. ఎందుకు రానియాలి? నీ గవర్నమెంట్ నుంచి నీకు వచ్చే నీకు అధికారం ఉంది, నువ్వు కొట్లాడుకొని తెచ్చుకోవచ్చు. నువ్వు ఎందుకు రానియాలి వాళ్ళు? మరి వాళ్ళు నాకు చదువు శాస్త్రం రాస్తారు. నీకు చదువు రాకపోయినా సరే నువ్వు ఎంఆర్ఓ దగ్గర పోవచ్చు, ఆర్డీఓ దగ్గర పోవచ్చు, కలెక్టర్ దగ్గర పోవచ్చు. నువ్వు అర్జీ పెట్టుకుంటే ఏడన్నా అవుతుంది. అదే నేను చేసుడు కాదు, ఒక రెక్కల పాటు ఏం ఖర్చు పెట్టుకుంటారు తిండికి. మీ సర్పంచ్ అడిగితే చేస్తలేడా నీకు? ఏం సర్పంచ్ దిగిపోయాడు. ఇంకెవరు విలేజ్ సెక్రటరీ లేడా? ఉండడు. ఎక్కడొస్తాడో ఒక్కడ వస్తాడు ఆ దొంగ. అంతేనా? అంతే. ఒక్క పని సరిగా చేయడా? యాపండి లేక అప్పుడు ఉన్నప్పుడు మోర్లు గవి గవి కట్టించారు. అతను పోయినా పని వచ్చి యా మోరు లేదు, యా సప్లై లేదు. అంటే విలేజ్ సెక్రటరీ ఏం పని చేయడు ఈ ఊర్లో అసలు. ఏం పని చేయలేదు. ఏం అతను వచ్చిన పని వచ్చి ఒక మోటార్ గడ్డి మందు గవిటికే చెప్పి. ఒకటే కాదే, ఇప్పుడు ఊర్లో ఎంతమందికి అయితే మెడికల్ రావాలన్నా సరే, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అయినా సరే, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ అయినా సరే, విలేజ్ సెక్రటరీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత. అదే చేస్తలేడు సార్. చేస్తలేడా? ఉట్టి వస్తాడు ఆడ ఇంతసేపు గంట అరగంట ఊకుంటాడు. ఏమో కాగితాలు అన్నీ రాసుకుంటాడు. బుద్ధలో బండి వేసుకొని అక్కడనే పంపించుకుంటా వస్తాడు. అంతే. మీరే అడిగినావు మరి ఎప్పుడన్నా నా కొడుకు ఎందుకు రాస్తలేవని? అడిగినా చేద్దాం 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 అన్నారు. అంతే. లంచం అడుగుతుండే ఏమన్నా? లాంచం గిట్టి ఏం అడగదు. ఎవరైనా ఇచ్చిరా లంచం? మరి ఎవరు చేయలేదు. మరి ఎందుకు చేస్తలేడు పని? లేదు, ఎవరు చేయలేదు. మెడికల్ సర్టిఫికేట్ పెట్టినావా? పెట్టినాము, తెచ్చినాం. అన్ని పెట్టినాక ఎందుకు ఇస్తలేడు మరి? గదే కదా కాగితాలన్నీ ఇంకో సర్పంచ్ పాత సర్పంచ్ ఉన్నాయి, నీకు పెడతాం. చదువు వచ్చిన కాగితాలు అన్నీ ఇక్కడ మండలం పోయి అప్లై చేయాలంటే అప్లై చేసి వచ్చినాం. కలెక్టర్ దగ్గర పోయి సర్టిఫికేట్ తెచ్చిన. ఏమి ఈ బదులు అయిపోయాయి రేపంటే కొత్త టీచింగ్లు చాలా అయిపోయి అప్పుడు వస్తాయి. ఏం పికర్ చేయగలని ఇది ఒకటి చెప్పారు. ఎన్నేళ్ళకి వస్తుంది ఇంకా కొత్త పెన్షన్? నీ కొడుకు ఏజ్ ఎంత? నా కొడుకు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. నీకు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి పెన్షన్ వస్తుంది. 18 సంవత్సరాల దాకా రాకపోవడం ఏంది? లేదు, నా కొడుకు రాలే, నాకు రాలేదు ఇంతవరకు రూపాయి నీకు రాలే. రాలే. నీ కొడుకు హ్యాండిక్యాప్డ్, నీ కొడుకు రాలే. రాలే. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏం చేస్తున్నారు, విలేజ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? మరి అడగట్లేను. నేను ఏమంటున్నా అడుగు సార్, అడిగినా ఇక అడగకూడదు అంటే గప్పకుండా. అంతేనా? అంతే. అడిగితే బెదిరిస్తారా? నన్ను ఏం తెలియదు, చేతం ముక్కవా అంటారు అంతే. అంతే. ఏం చెప్పమన్నారు. ఈడికో ఆడుకో అంటే ఆడిపోతే నీడికి చదువు వచ్చిందని పట్టుకుంటే 4000 కష్టం ఎకల కష్టం పెట్టుకుంటుంది. అది కాకపోయి ఇది కాకపోయి మా ఇంటికి మేము ఇంత తింటున్నాం ఉంటున్నాం అంతే. ఒక విలేజ్ సెక్రటరీ అయినా, గ్రామ సర్పంచ్ గారు ఉన్నప్పుడైనా, ఉప సర్పంచ్ గారు ఉన్నప్పుడైనా, ఎవరున్నా సరే గ్రామంలో ఎంతమందికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఆ 100% అందజేసే బాధ్యత విలేజ్ సెక్రటరీ గారిది ఉంటుంది, సర్పంచ్ గారిది ఉంటుంది గ్రామ పెద్దలకి. అలాంటి గ్రామ సర్పంచ్ అయినా, విలేజ్ సెక్రటరీ అయినా
ఇలాంటి రైతులకి, పేద రైతులకి ఇప్పటిదాకా సహాయం చేయకపోవడం చాలా తప్పు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ఇది కంప్లైంట్ మాత్రం నేను కంపల్సరీ సెక్రటరీలో కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే పెద్ద మనిషి నీ పేరేంది? లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు, ఈయన ఏజు 70 దాటిందంట. దాంతోపాటు ఈయన కొడుకు 18 సంవత్సరాలు దాటింది. ఆయనకి అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ పెట్టిండు, అన్ని పెట్టిండు. ఇప్పటివరకు ఎలాంటి పథకాలు రాలేదు. అంటే ముందు నుంచి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా రాలేదంటే లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ లోకల్లో ఉన్న విలేజ్ సెక్రటరీ గారిదిగా మాత్రమే తప్పిది. ముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా వాళ్ళ తప్పు కాదు. ఇక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడున్న విలేజ్ సెక్రటరీ అవుతుంది వాళ్ళ తప్పు మాత్రం. నేను తిరిగి చెప్పులు అరిపోయినట్టు ఇడిగో అడిగో అని చెప్తాడట తప్ప ఇప్పటివరకు ఒక పని చేయలేదట. చాలా తప్పది. శేఖర్ బల్లి శేఖర్ అతని కళ్ళ మీద పడ్డ పింఛన్ అయితే చేయి నా కొడుకు బాగలేదు అంటే అవి కాగితాలు రాసుకొస్తా అన్నీ చేస్తా చేతుల మొక్కు అన్నాడు. ఈ నెల మళ్ళా నెల ఇది వాడు ఇక్కడికి రాకుండానే అయిపో. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్న సంబంధం లేదే. గవర్నమెంట్ అన్నప్పుడు ఏ ప్రభుత్వము టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ దేంతో సంబంధం ఉండదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు 100% రావాలి. నీ నిలదీసి అడగాల వాళ్ళని. నిలదీసి అడిగితే మళ్ళా వారం వస్తాయి, ఈ వారం వస్తాయి, మళ్ళా నెలలు వస్తాయి ఇట్లా అన్నారు. ఏమనంటే ఏం వస్తాడా వరకుండా పోకున్నారు అంతే. సరే తాత, ఇది నేను సెక్రటరీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే మీ ఊరికి నేను వచ్చింది, ఈ ఊర్లో ఒక ఇష్యూ పైన, ఇక్కడ ఇంకా కొన్ని ఇష్యూస్. ఇది ఎంతవరకు కరెక్టు గ్రామ పెద్దలు కూడా చూడాలి. ఇది కంపల్సరీ నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.